ఇది అనురుద్ధ సుత్తలో వివరించిన పుణ్యక్షేత్రం గురించి మీకు క్షణాల్లో అందించే సారాంశం. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది అచ్చం వ్యవసాయం లాంటిదని చెబుతూ ఒక భిక్షువు తనను తాను సారావంతమైన వరి పొలంలా ఎలా మలుచుకుంటాడో ఈ సొత్త మనకు అద్భుతంగా వివరిస్తుంది. ఇక ఇందులో మొదటిది పొలాన్ని సిద్ధం చేయడం. మనం వ్యవసాయం చేయాలంటే ముందు నేలను ఎగుడుదిగుడులు లేకుండా చదును చేసి రాళ్లను ఏరివేస్తాం కదా. సరిగ్గా అలాగే ఒక భిక్షువు కూడా తనలోని తప్పుడు అభిప్రాయాలను, అడ్డంకులను పూర్తిగా వదిలించుకుంటాడు. కఠినమైన మాటలనే ఉప్పును తొలగించి తన మనస్సును ఎంతో స్వచ్ఛంగా మలుచుకుంటాడు. రెండవది నీటి నిర్వహణ మరియు రక్షణ. ఒక పొలానికి మంచినీరు వచ్చే దారి, పాతనీరు పోయే మార్గం ఎంత అవసరమో మీరే ఆలోచించండి. భిక్షువు కూడా తన సరైన ప్రవర్తనతో పాత అలవాట్లను తొలగించుకుంటాడు. నిరంతర స్మృతి అనే నీరు పారే వాలు ద్వారా, ఏకాగ్రత అనే గట్టు ద్వారా ఎలాంటి బాహ్య ఆటంకాలు లేని ప్రశాంతతను ఎల్లప్పుడూ కాపాడుకుంటాడు. మూడవది అసలైన పుణ్యఫలం. మనం చేసే దానమనేది ఒక విత్తనం లాంటిది. ఇలా అన్ని విధాలా స్వచ్ఛంగా తయారైన భిక్షువు అనే క్షేత్రంలో ఆ విత్తనాన్ని నాటినప్పుడే అత్యుత్తమమైన, అపారమైన పుణ్యఫలమనే అద్భుతమైన పంట మనకు లభిస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఏవో అద్భుతాలు చేయడం కాదు. అది మన మనస్సును నిరంతరం కలుపుతీస్తూ అత్యంత శ్రద్ధతో సాగు చేసుకునే ఒక అందమైన నిరంతర ప్రక్రియ.